ఫ్రెండ్స్, ఒక చిన్న అబ్బాయికి చిన్నప్పట్నుంచే విమానం ఎక్కాలనే పెద్ద కల ఉంటుంది. ఆకాశంలో విమానం కనిపించిన ప్రతిసారి ఎంతో ఆశగా చూస్తూ ఉండేవాడు. అతనికి అమ్మ ఉండదు, కేవలం నాన్న మాత్రమే ఉంటాడు. నాన్నకి ఒక కాలు సరిగా పనిచేయకపోయినా తన కొడుకుని ఎంతో ప్రేమగా చూసుకుంటూ పెంచుతాడు. కొడుక్కి డబ్బులిచ్చినప్పుడల్లా అతను బొమ్మ విమానాల్నే కొనుక్కునేవాడు. నాన్న ప్రతిరోజూ సైకిల్పై కొడుకుని స్కూల్లో దింపి తర్వాత నగరంలో ఒక పబ్లిక్ టాయిలెట్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తాడు. ఒకరోజు స్కూల్ నుంచి కొడుకుని తీసుకువస్తుండగా ఆ అబ్బాయి ఒక్కసారిగా కుప్ప కూలిపోతాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్న బాలుడు ఎవరో తెలిస్తే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా డాక్టర్ అతనికి తీవ్రమైన ప్రాణాపాయ వ్యాధి ఉందని, ఎక్కువ రోజులు జీవించే అవకాశం చాలా తక్కువని తండ్రికి చెప్తాడు. ఆ వార్తతో తండ్రి మనసు ముక్కలవుతుంది. అయినా కొడుకు చివరి రోజులు సంతోషంగా ఉండాలని అతన్ని ఒక అమ్యూజ్మెంట్ పార్కు తీసుకెళ్లి విమానం లాంటి రైడ్లో కూర్చోబెడతాడు. కాని రోజురోజుకు అబ్బాయి ఆరోగ్యం మరింత బలహీనపడుతుంది. ఒకరోజు, నాన్నా, నాకు ఒక్కసారి నిజమైన విమానం ఎక్కాలని ఉంది అని తన చివరి కోరిక చెప్తాడు. కొడుకు కోరిక తీర్చాలని తండ్రి తెలిసిన వాళ్లందరి దగ్గర అప్పు తీసుకుని 2 విమాన టికెట్లు కొనుగోలు చేస్తాడు. చివరకు ఇద్దరూ విమానం ఎక్కుతారు.